ఎంత అని అంటే ఈ స్పేస్ లో 4% అని ఈరోజు క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళు చెప్తున్నారు. మిగతాదంతా ఏంటి? దాంట్లో డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ ఉందని చెప్పి చెప్తారు. ఆ డార్క్ ఎనర్జీ, ఆ డార్క్ మ్యాటరే ఈ విశ్వాన్ని నడిపిస్తోంది. మరి ప్రతి ఇన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కదా, కోట్ల గ్రహాలు ఉన్నాయి కదా, ఉపగ్రహాలు ఉన్నాయి కదా, ఇవి వాటి కక్షలో అవి తిరుగుతున్నాయి. ఆ కక్ష దాసి బయటకు వచ్చి ఇంకో దాన్ని ఢీకొట్టాయి అనుకోండి, మనమంతా భూమి ఒక ఒక అణువు ఈ విశ్వంలో. ఈ అణువు ఎప్పుడో ధూళి అయిపోతుంది. ఈ మొత్తం భూమి అంతా కూడా ఒక ధూళిలాగా మారిపోతుంది. ఒక గ్రహం వచ్చి కొట్టిందనంటే మనల్ని. సో మరి ఇవన్నీ గ్రహగతులు ఇంత వాటి గతులలో అవి పయనిస్తున్నాయి అని అంటే ఎవరు చేస్తున్నారు? ఇది ఎట్లా జరుగుతుంది? ఇది తెలియదు. దాన్నే ఒక భగవంతుడు అనండి, ప్రకృతి అనండి, శక్తి అనండి, ఏదో ఎవరికి వచ్చినటువంటి పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఆ శక్తే మనల్ని నడిపిస్తుంది. స్పేస్ లేకపోతే ఇదంతా జరగదు అన్నమాట. అలాగే పంచభూతాలు. సో పంచభూతాల వల్లనే సృష్టి అంతా నడుస్తుంది. మీకు తెలుసు కదా, ఆకాశం, తర్వాత భూమి, నీరు, అగ్ని, వాయు, ఇవన్నీ కలిపి ఈ విశ్వాన్ని నడుపుతూ ఉన్నాయన్నమాట. అవన్నీ ఆ ప్రపోర్షన్ లో ఉండి జరుగుతోంది అని అంటే ఏదో ఒక శక్తి నడిపిస్తోంది అనమాట. ఆ శక్తి యొక్క స్వరూపమే సద్గురువు అని చెప్పి చెప్తారు. సత్ అని అంటే ఎప్పటికీ మారనటువంటిది. సో ఎన్ని వేల సంవత్సరాలు అయినా కూడా అది మారదు.